ఇది ఇంతకు మీకు చూపిందనుకున్నాం, అందరం వచ్చాం. ఇది బ్రహ్మమేడి. మీకు మంచి ఫోటో పెడతాను వీడియోలో. మేడి బ్రహ్మమేడి. మేడి అని చెప్తారంటే దత్తాత్రేయుడు అవుతారు. మేడి చెట్టు. మేడి చెట్టు మామూలుగా కుష్టి వ్యాధి సైతం తగ్గిస్తాడు మేడి చెట్టు. బ్రహ్మమేడి ఇంకంతకన్నా పవర్ఫుల్. సంతానం లేని వాళ్ళకి ఇంకా వాడుకోవచ్చు. దీని మీద కొన్ని ఫార్ములాలు ఉన్నాయి, కొంచెం ఫార్ములాలు పెద్దవి. ఒకసారి ప్రత్యేకంగా మీ వీడియో చేసి పెడతాం. అంటే మొక్కల్ని గుర్తుపట్టిన వాటిని గుణాలు తెలుసుకోవడం, తెలుసుకున్న వాటిని ఫార్ములా ఎలా చేయాలి నేర్చుకోవడం, మందు చేయడం నేర్చుకోవడం. మందు ఇక్కడ ఆయుర్వేదంలో చెప్తాం కదా, ఆయుర్వేదంలో మందు చేయడమే కీలకం. మందు బాగా చేసామనుకోండి, ఎడం చెట్టు తగ్గిపోద్ది. మందు ఎంత పెర్ఫెక్ట్గా చేస్తామో అంత బాగా వస్తే మందు బాగా చేస్తాం. మనం చూడగలిగి కొండపిండి పాషాణ వేది అని పిలుస్తారు సంస్కృతంలో. పాషాణ వేది అంటే రాయిని ఛేదించేదని అర్థం. అంటే కొండపిండి, కొండ అయినా పిండి చేస్తానమాట. ఇది కిడ్నీ స్టోన్స్ పోతాయి పప్పులు వేసి తింటే. రసం అప్పుడప్పుడు తాగితే పోతాయి. కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు వారానికి 2 సార్లు రసం తాగొచ్చు, లేదా పప్పులు వేసి తినచ్చు. టేస్ట్ బాగుంటుంది. మనం ఒక మొక్క నుంచి 3 రకాల నైవేద్యం నేర్చుకుంటే ఒక మొక్క నుంచి 100 నేర్చుకోవచ్చు. ఒక మొక్క 100 రకాలకు పనిచేస్తుంది. అందులో 3 నేర్చుకున్నాం అనుకోండి, ఒక మొక్క నుంచి 150 × 3 450 రకాల మందులు చేసేస్తున్నాం. అందులో 100 మందులు పెర్ఫెక్ట్ చేసామనుకోండి, మొత్తం వైద్యం చాలా చేసేసి. ఇది పొడపత్రాకు. పొడపత్రి మేష శృంగి అని పిలుస్తారు. మేష శృంగి. ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలిసిన అంటే మేకొమ్ములో ఉంటుంది దీని కాయలు. మేకొమ్ములో ఉంటాయి దీని కాయలు. మేష శృంగి. మేషం అంటే మేక, శృంగం అంటే కొమ్ములు. దీన్ని పొడపత్రి అని పిలుస్తారు. పుట్టభద్ర అని కూడా పిలుస్తారు. చెప్పాం కదా, మామూలుగా ఏంటంటే పిల్లలు మట్టి తినేస్తాను అనుకోండి, యాగరాసం రోజు 4 రాస్తే మట్టి తింటారు. దీని పేరు మధునాశిని. మధునాశిని అని పిలుస్తారు. మధునాశిని అంటే తీపిని చంపేత్తని. ఇది 4 ఆకులు తిని, ఒక 4 ఆకులు తినేసి ఇప్పుడు స్వీట్ తిన్నారనుకోండి, పందర, మైసూరుపాకు, ఇసుక నవ్వినట్టు ఉంటుంది అనమాట. టేస్ట్ కాసేపు టేస్ట్ పెట్టి పని చేయవు. షుగర్ తగ్గుద్దని వాడతారు. కానీ షుగర్ లెవెల్స్ తగ్గవు, కానీ షుగర్ వల్ల వచ్చే నర్వస్ డ్యామేజ్, ఐ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం రాకుండా నర్వస్ సిస్టమ్ కాపాడుతుంది అన్నమాట ఇది. అలా ఇందులో జిమ్నిమిక్ యాసిడ్ ఉంటుంది. జిమ్నిమా సిల్వెస్టర్ లాటిన్. ఇందులో జిమ్నిమిక్ యాసిడ్ ఉంటుంది. ఆకులు నేను ఎండబెట్టేసి ఓ 4 ఆకులు ఒక గ్లాస్ నీళ్ళలో రాత్రి వేసేసి పొద్దున్నే ఆకులు తీసామనుకోండి, ఆకులో ఉన్న యాసిడ్ అంతా వాటర్లోకి వచ్చేస్తున్నమాట. పొద్దున్నే వాటర్ తాగేసామనుకోండి, అంటే డయాబెటిక్ పేషెంట్స్ డైరెక్ట్గా పొడి కన్నా ఆకులు ఎండబెట్టి ఓ 4 ఆకులు నీళ్ళలో వేసి పొద్దున్నే ఆకులు తీసేసి వాటర్ పోసుకొని తాగేస్తే అరికాల మంటలో తిమ్మెర్లు, నీరసం, నిస్సత్తువ తగ్గిపోతుంది. సింపుల్ అది. దీని సైడ్ ఎఫెక్ట్లు ఏముండవు. అదే ఆకులు నేను ఎండబెట్టాలి సార్, పోసిన వెంటనే ఎండలో వేయకూడదు, ఆరిపోతాయి, డ్రై అయిపోతాయి పూర్తిగా, తల్లి లేకుండా. అట్లా డబ్బాలు వేసుకుంటారు. ఏముంది, 2-4 ఆకులు రాత్రి గ్లాస్ నీళ్ళలో వేస్తారు, పొద్దున్న ఆకులు తీసేస్తారు. నీళ్ళు కొంచెం టీ కలర్లోకి వస్తాయి లైట్గా, తాగిన బాగుంటుంది టేస్ట్. అది బాగుందని చెప్పి అమెజాన్లో కొట్టారనుకోండి, అంతా ఉష్కాకి. ఆడెప్పుడు ఎవరు చేసాడు, ఎవరు ఎక్కడ తెచ్చాడు, ఏ శ్మశానంలో పీకాడు, పీకి పొట్లం కట్టించారు. ప్యాకెట్లు అందంగా ఉంటాయి, లోపల చెప్పలేము, ఫీజు కొట్టేస్తాయి. ఇవన్నీ దొరుకుతాయి మీకు. మీరు హైదరాబాద్ చుట్టూ ఉన్న కొండలు ఉన్నాయా, ఊరు అవుట్స్కట్స్కి వస్తారా, గొప్పలు మీకు బోల్డ్ ప్యాక్ ఉంటాయి. హైదరాబాద్ చుట్టూ ఉన్నది కలెక్ట్ చేస్తే హైదరాబాద్ మొత్తం పని చేయొచ్చు, అంత ఉంటుంది. అది పాదులు ఈ సీజన్లో పుష్కలంగా చెట్ల నిండా ప్యాకెట్స్ ఉంటాయి. వస్తే బోల్డ్ మందికి ఇవ్వచ్చు ఫ్రీగా. మన పక్కనే ఉంటాయి, కానీ మనం పట్టించుకోం. టిక్ టిక్ కొడితే వచ్చారు ఇంటికి. ఇది మొక్క తీసుకెళ్ళి వేసుకోవచ్చు, చిన్న కొమ్మక పెట్టిన వచ్చారు, దీంట్లో కుండీలు వేసుకోవచ్చు. మీరు రోజు ఇడ్లీలో చట్నీ చేసుకుంటారు కదా, పల్లీల చట్నీ, ఆ చట్నీ, ఈ చట్నీ, ఓ 4 కొమ్మలు వేస్తే అయిపోద్దాం చట్నీ. జలబ్రాహ్మి. ఇది మెమరీ పవర్తో పాటు స్ట్రెస్, టెన్షను, డిప్రెషన్ తగ్గిస్తాయి. సిమ్లాలోని ఇంతకుముందు చెప్పేం లేదు మీకు, సిమ్లా
సిమ్లాలో మెమరీ డ్రింక్ అని అమ్ముతారు, మెమరీ షర్బత్ అని పెద్ద పెద్ద సీసాల్లో వేసి అమ్ముతారు అక్కడ. ఇంతకుముందు మీరు ఇప్పుడు ఏం తెలియదు నాకు, అక్కడ అమ్ముతారు మెమరీ అని. దీని రసమే, దీని రసం 1 లీటరు 1 కేజీ బెల్లం పాకం పట్టేస్తే సిరప్ అయిపోతుంది. మెమరీ డ్రింక్ అనమాట. అది కొంచెం నీళ్ళేసి తాగేది, కొంచెం చేదుగా ఉంటుంది, నిమ్మకాయ పిండుకుంటే బాగుంటుంది. జలబ్రాహ్మి, జలబ్రాహ్మి, బ్యాకోపా మునీరి దాని లాటిన్ నేమ్. దాంట్లో బ్యాకోసైడ్స్ ఉంటాయి. స్ట్రెస్, టెన్షన్, డిప్రెషన్ తగ్గిస్తుంది అది తీసుకుంటే. పిల్లలకి మెమరీ పవర్ బాగుంటుంది. అలా ఏంటంటే అది ఫిట్స్ లాంటివి తగ్గిపోతాయి. చిన్నపిల్లలకి ఫిట్స్ అవి వస్తాయి కదా, అది పట్టిస్తే ఫిట్స్ తగ్గుతాయి. ఆర్టిజం అలాంటివి బాగా తగ్గుతాయి. ఇక్కడికి ఒక 4 months నుంచి వస్తున్నాము. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అది చాలా సాల్వ్ అయింది. నాకు కూడా ఇంకో 10 members వచ్చారు. వాళ్ళు కూడా చాలా మోకాల నొప్పులతో వాటితో బాధపడుతున్నాడు. ఒక ఆవిడైతే నడవలేక పరిస్థితిలో వచ్చింది, జర్నీ కూడా చేయలేకపోయింది. ఒక 1-2 monthsకి, ఇది 2nd month, ఆవిడ ఇప్పుడు బాగానే వచ్చేసింది, ఏ ప్రాబ్లం లేకుండా. చాలా బాగుందండి. పాసిల్పూడి కొట్టిపేట నుంచి వచ్చామండి. నాకు హార్ట్ ప్రాబ్లం గురించి నేను ఇక్కడ రావడం జరిగింది. వచ్చిన కాడి నుంచి నాకు ఇక్కడ ఏదైనా మంచిగానే జరిగింది తప్ప చెడ్డగా ఏం జరగలేదు. ఇక్కడ సదుపాయాలన్నీ బాగానే ఉన్నాయి మాకు. ఇక్కడ వచ్చిన కాడి నుంచి మంచినీళ్ళు, వాటర్ ఇవన్నీ కూడా అన్నీ అందరికీ అనుకూలంగా మంచిగా ఉంది. నాకు హార్ట్లో ప్రాబ్లం వస్తే నాకు ఇక్కడికి వచ్చాక నాకు బాగా తగ్గింది. అలాగే నేను 10 మందికి చెప్పి 10 మందిని తీసుకురావడం జరిగింది. అలాగే ఇంకా 10 మంది రావాలని నేను కోరుకుంటున్నాను.